కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుంటే తప్పే ఉంది, తీపి గిళ్ళి తినొచ్చు కదా అంటే, నేను జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం జరదా గిళ్ళి తింటారు అన్నాను. సింపుల్గా, దేవునికి స్తోత్రం. ఏంటి, జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం పాస్టర్ గారే నవ్వుతున్నాడా హ్యా అని చెప్పి జనం జరదా గిళ్ళి తింటారు. కాబట్టి కొంచెం, ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరని వాక్యంలోనే ఉంది. దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి, హృదయం చూడంటే హృదయం చూసే సీను వాడుకుందా? హృదయం చూసే సీన్ దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు. మనుషులు పై రూపమే చూస్తారు. కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడే దాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు గనుక, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక, వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి.